మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, వైట్ హెయిర్ ఎప్పుడైతే చిన్నపిల్లలకు వస్తుందో బిఫోర్ అయితే బాలమెరుపు అనేవాళ్ళు. అండ్ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక 50-60 years వచ్చాక వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది జనరల్గా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వైట్ హెయిర్ చూస్తున్నాము. అసలు ఈ వైట్ హెయిర్ ఇంతగా రావడానికి అండ్ ప్రతి ఒక్కరిలో రావడానికి గల కారణాలు ఏంటంటారు, ఏజ్కి సంబంధం లేకుండా? గ్రై హెయిర్, వైట్ హెయిర్ రావడానికి చాలా రకాల కారణాలు. ఇంతకు పూర్వం 40-50 దాటితే కానీ వచ్చేది కాదు. అంటే వృద్ధాప్య ఛాయలు వచ్చాక, అంటే ఒక ఏజ్ దాటాక తెల్ల వెంట్రుకలు రావడం సహజం. వృద్ధాప్యంలో కూడా ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? అంటే జనరల్ గా మనకు బ్లాక్ హెయిర్ తో కొంతమంది, చాలా మట్టుకు 90% ఆఫ్ పీపుల్స్కి వైట్ హెయిర్స్ వస్తాయి ఆఫ్టర్ 50 years. కానీ కొంతమందిలో రావు. మెలనిన్ అనేటటువంటి హార్మోన్ ఉంటుంది ప్రతి మనిషికి. మెలనిన్ హార్మోన్ పంక్చువేట్గా ఎప్పుడూ రిలీజ్ అయినట్లయితే వెంట్రుకల జీవితకాలం, పుట్టినప్పటి నుండి జీవితకాలం వరకు నల్లగా ఉంటాయి. అదొక కారణం. తర్వాత మరి వైట్ హెయిర్ రావడానికి కారణాలు ఏంటి? ఏజ్తో నిమిత్తం లేకుండా, తర్వాత స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. కారణాలు ఏంటి అంటే, మనం చేసుకున్నటువంటి తప్పు, 100% మిస్టేక్ అంటాం. ఇంతకు పూర్వం ఈ జన్మించిన ప్రతి శిశువుకి జన్మించిన నిమిషం నుంచి, ఆ క్షణం నుంచి ప్రతిరోజు 7 నుంచి 8-10 మార్లు తలకి నూనె పెట్టేవాళ్ళు. ప్రశస్తమైన పరిశుద్ధమైన నువ్వుల నూనె తప్పకుండా పెట్టేవారు. ఉదయం 6 గంటలకు లేస్తే పిల్లోడు రాత్రి పడుకునే వరకు 7-8 వరకు, అంటే 12 గంటలు, ప్రతి అరగంటకు ఒకసారి నూనె పెట్టేవారు. 8-10 సార్లు నూనె పెడుతూనే వెళ్ళేవారు. మన నూనె ఎక్కడికి పోతుంది? నూనె ఒంటికి ఏముండదు, తలకి ఏముండదు, పెట్టేవాళ్ళు అంతే. అంటే ఆ ఆయిల్ అంతా కూడా మెదడు పీల్చేసుకుంటుంది. ఏదైతే ఇందాక చెప్పుకున్నాము, మెలనిన్ అనేటటువంటి హార్మోన్ పంక్చువేట్గా పనిచేస్తుంది నూనె పెట్టడం వల్ల. అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? నూనె పెట్టడం పూర్తిగా మానేశారు. ఏదో చిన్న పిల్లలకు కొంతకాలం ఏదో బేబీ ఆయిల్ అని, ఇంకేదో ఆయిల్ అని పెట్టేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ ఉంది. బేబీ ఆయిల్ అని, ఇంకేదో అనేదో అని పెడుతున్నారు. ఏంటంటే దానివల్ల కొన్ని రకాల రసాయనాలు కలుపుతున్నారు. అది చిన్నపిల్లలకి చాలా ఎఫెక్టివ్గా కొంతవరకు వాళ్ళకి సరిపడటం లేదు. దానివల్ల హెయిర్స్ గ్రై అవ్వడం, తర్వాత కేశవృద్ధికి సంబంధించినటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో దెబ్బతినడం, స్కల్ పైన ఉండేటటువంటి సూక్ష్మ రంధ్రాలు పూడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. దానివల్ల హెయిర్స్ తక్కువ రావడం, తర్వాత అతి తొందరగా తెల్లబడిపోవడం జరుగుతుంది. తర్వాత చిన్న వయసులో ఏదో ఒక నూనె పెట్టేస్తున్నారు, ఒక రకంగా ఒప్పుకుందాం. 1 year వరకు బలవంతంగా 1 year అంతే. ఆఫ్టర్ 1 year షుడ్ నాట్ అప్లై ద ఆయిల్. సంవత్సరం దాటిన తర్వాత పిల్లలకి అసలు నూనె పెట్టేవాళ్ళు లేరు అనే చెప్పాలి. ఇలా కాగడా పెట్టి వెతికినా ఎక్కడో 1-2 మించి కనబడరు. 1000 మందిలో చూస్తే 1 కనబడతారు. అది సంవత్సరం తర్వాత ఆయిల్ పెట్టే వాళ్ళ సంఖ్య. అది ఒక 5 years వరకు. ఆఫ్టర్ 5 years ఇంకా నూనెని మర్చిపోతారు. ఎవరు నూనె వాడట్లేదు. నూనె పెడితే ఏంటి, అసలు పెట్టొద్దు. చాలామందికి నూనె ఎందుకు పెట్టడం, నూనె ఏం అవసరమే లేదు, ఎందుకు పెట్టడం అని చెప్పేసి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే నూనె పెట్టడం వల్ల తెల్ల వెంట్రుకలే రాకుండా కాక ఇంకా వెంట్రుకలు ఎక్కువగా అభివృద్ధి చెందడం, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్, చుండ్రు అంటున్నాం, చుండ్రు కంట్రోల్ అవుతుంది. నూనెలో కూడా ఏ నూనె అనేది ఉంటుందా? ఇక్కడ ఏంటంటే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. తర్వాత గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వినికిడి శక్తి పెరుగుతుంది, చూపు, విజన్, ఐసైట్ పెరుగుతుంది. ఇన్ని రకాల లాభాలని తలకి తైల సంస్కారం చేసినట్లయితే ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. అంతేకాక పెద్ద ఏజ్ వాళ్ళకి హైపర్ టెన్షన్ రాకుండా కాపాడుతుంది. హైపర్ టెన్షన్ రాకుండా ఉంటే బీపీ పెరగదు, బీపీ పెరగకపోతే గుండె జబ్బులు రావు.
ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. ఓన్లీ ఉట్టి తల నూనె పెట్టుకోవడం వల్ల ఇంత లాభం ఉంది. తల తిప్పడం, ఇంకా తల నొప్పి రావడం, ఇవన్నీ ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మంచి ప్రశ్న అడగాలి. ఇందాకేంటి, ఎలాంటి నూనె పెడితే బాగుంటుంది? ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా ప్రశస్తమైన శుద్ధమైనటువంటి నువ్వుల నూనె దొరుకుతుంది. నువ్వుల నూనె తీసుకొని పెడితే సరిపోతుంది. కాదు అనుకుంటే హెర్బల్ ఆయిల్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. అలాగే భృంగరాజ్ తైలం, భృంగామరగ తైలం, అలాంటి ఆయిల్స్, హెర్బల్ ఆయిల్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మంచి కేశ సమృద్ధి, తర్వాత ఈ వైట్ హెయిర్స్ రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ఎస్ డాక్టర్ గారు, చాలా మంది వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు హెయిర్ కలర్ వేస్తూ ఉంటారు. అసలు ఆ వైట్ హెయిర్ కనిపించకుండా ఉండడానికి, కానీ మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటే కింద వైట్ హెయిర్, పైన బ్లాక్ హెయిర్ అలా కనిపిస్తూనే ఉంటుంది. మరి కలరింగ్ అనేది చేయడం అసలు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా, లేకపోతే నష్టాలు ఉన్నాయంటారా? ఇది చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. ఏదైతే అందరు హెయిర్ డే కానీ కలర్స్ వేసుకోవాలి, హెయిర్ కలర్స్, రకరకాల కలర్స్ వచ్చాయి. అలా కలర్స్ వేయడం వల్ల కలర్ ప్రస్తుతానికి అప్పటి మట్టుకు నల్లగా కనిపిస్తాయి. మీరు అన్నట్టుగా పై ప్రాంతం ఉంటాయి, హెయిర్స్ గ్రోత్ అయినా కొద్ది కింద తెల్లగా అలాగే మళ్ళీ అలా. అందువల్ల వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి కలర్ వేస్తుంటారు, ఎప్పుడు నల్లగా అగుపించాలి. కానీ కలర్ వేయడం వల్ల లాభం కన్నా చాలా నష్టం ఉంది. ఏంటంటే ఈ కలర్ వేస్తూ వేస్తూ ఉండడం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుంది. అది చాలా తక్కువ మంది తెలుసు, అందుకని వేయకూడదు. రకరకాల రసాయనాలు కలుపుతారు కలర్స్లో, అందుకని వేయకూడదు. ఎందుకు ఒక కంపెనీ వాడు చెప్తాడు, పేరక్కర్లేదు, మా కలర్ వాడడం వల్ల తక్కువ ప్రమాదకరం ఉంది అంటే, ప్రమాదకరం ఉంది అనే చెప్పినట్టుగా తక్కువ ప్రమాదం ఉంది మా కలర్ వాడడం వల్ల, వేరే వాటిలో ఎక్కువ ఉంది అని చెప్పడం. అంటే ప్రమాదం అనేది ఉంది అని చెప్పినట్టు ఆ కంపెనీ వాడు. అలా అందుకని అది గమనించి కలర్ వేయకపోవడం చాలా మంచిది. డాక్టర్ గారు, చాలా మంది కూడా ఏంటంటే జనరల్ గా గోరింటాకు పెడుతూ ఉంటారు హెయిర్ కి, అంటే వైట్ ఉన్న కొంచెం రెడ్డిష్ కలర్ రావడానికి, బ్రౌన్ కలర్స్ అలా రావడానికి పెడుతూ ఉంటారు. అలా పెట్టుకోవచ్చు అంటారా మరి గోరింటాకు? అది నేచురల్ అని చెప్పేసి అంటాం. గోరింటాకు అలా పెడితే హెయిర్స్ కొంతవరకు రాగి కలర్ అని చెప్పొచ్చు. రెడ్ కలర్ హెయిర్స్ కొంతమందికి రాగి కలర్ చూస్తేనే చెప్పేయచ్చు వాళ్ళ హెయిర్ గోరింటాకు. అలాగే పుట్టుకతో రాగి కలర్ ఉన్నాయేమో అని అనుకునే అవకాశం ఉంటుంది కనుక గోరింటాకు పెట్టవచ్చు. గోరింటాకు పెట్టడం వల్ల హెయిర్స్కి కానీ తలకి కానీ ఎలాంటి ప్రమాదం లేదు. నిర్భయంగా గోరింటాకుని మనం హెడ్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఇంట్లోనే న్యాచురల్గా వైట్ హెయిర్ నల్లపడాలంటే ఏమైనా చిట్కాలు ఉన్నాయా? గృహ వైద్యంలో గృహ చిట్కాలు ఏంటంటే ఆమ్లా పౌడర్, ఉసిరి పౌడర్ దొరుకుతుంది. ఆ పౌడర్ని అందులో కాస్త నల్ల నువ్వుల పొడి, అలాగే తానికాయ పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో. ఆ పౌడర్ అన్ని సమాన పాలలో తీసేసుకొని దాన్ని సెమీ లిక్విడ్ లాగా ఒక ఫేస్ లాగా చేసేసి తలకి పట్టిస్తే వెంట్రుకలు క్రమంగా నల్లగా మారిపోయే అవకాశం ఉంటుంది. వారంలో 2 రోజులు హెడ్ ప్యాక్ వేసి మామూలు చల్లటి నీళ్ళతో తలస్నానం చేస్తే చాలు. దానికి గాను తలస్నానం చేయడానికి ఎలాంటి షాంపూస్ వాడకూడదు, మామూలు వాటర్తో చేస్తే చాలు. ఓకే, అది అప్లై చేసుకొని జనరల్ గా వాటర్తోనే. అంటే ఇలా ఎన్ని రోజుల్లో మనం రిజల్ట్ చూడొచ్చు? వీక్లీ 2 or 3 అలా చేస్తూ వెళ్తే క్రమేణా కొంత మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది. జస్ట్ యాష్ కలర్ అలా సింపుల్గా మెల్లిమెల్లిగా నల్లగా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అమ్మ నమస్కారం.